అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి, బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకే సాధ్యం. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపు 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టి దానిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీర్చుతూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధించిన కోడ్ వలన నిత్యాన్నదానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. కోడెత్తేగానే తిరిగి ఇటీవల ప్రారంభించారు కంది శ్రీనివాసరెడ్డి. తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీరుస్తూ ఆయన తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని నిండును మనసుతో దీవిస్తున్నారు. గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమతా మమతల పిలుపా సాగే ఉద్యమకేక వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాసరెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాసరెడ్డన్నా. ఆశనీవై మా శ్వాసనీవై మా వెంట ఉంటావు. మా గోస తీర్చావు పెద్ద పిలుపుకి నేనున్ననంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నుల కన్నీళ్లు గుడిచే చేయూతవే నువ్వు. ఏ తరములు మరువని చనువా ఈ తరముకి వేస్తవు తోవా. ఏ నాయకుడున్నడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కంది సీనన్నా.